ఈ బైక్లో హ్యూజ్ ట్రాన్స్పరెంట్ బబుల్ వైజర్ ఇస్తున్నారు, కానీ మాన్యువల్గానే చేతితోటి అడ్జస్ట్ అనేది చేసుకోవాలి హైట్ వచ్చేసి. ఈ ప్రైస్ పాయింట్కి అస్సలు వాల్యూ ఫర్ మనీ కాదు, ఎలక్ట్రిక్ ఇవ్వాలి. మీరు ఇప్పటివరకు అన్ని బైక్స్లో ఫ్రంట్ డ్యూయల్ ఫోక్స్ సస్పెన్షన్ చూసుంటారు కదా, ఈ బైక్లో 3 సస్పెన్షన్ ఫ్రంట్ మాత్రమే ఇస్తారు బ్యాలెన్సింగ్ కోసం. ఇది మెనీ వచ్చేసి. సో 30 లక్షల బైక్లో ఇలాంటి స్విచ్ గేర్ క్వాలిటీ ఇస్తున్నారంటే ఏంటి అర్థం మీకే వదిలేస్తున్నాను. సో డెలివరీ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి, ఇలాంటి స్విచ్ గేర్ క్వాలిటీ ఇవ్వడం అనేది చాలా చాలా బ్యాడ్ అని. అండ్ ఇంకోటి, ఇక్కడ ట్యాంక్ పైన ఏదైతే ఎయిర్ వెంట్స్ ఉన్నాయో ఇది కూడా చీపర్ క్వాలిటీగా అనిపిస్తుంది. అలాగే కీ స్టోరేజ్ బాక్స్ పైన ఈ స్క్రూ సిస్టమ్ అనేది అంత వాల్యూ అయితే. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఫ్రెండ్స్, ఈ రోజు మీ ముందుకి ఆల్ న్యూ ఎక్స్క్లూజివ్ 2023 BMW R1250 GSA. ఏ అంటే అడ్వెంచర్ అని అర్థం, GS కాదు, ఇది అడ్వెంచర్ తీసుకొచ్చాను మీ ముందుకి ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్గా. సో BMW మోటార్స్ వాళ్ళైతే అడ్వెంచర్ సెగ్మెంట్లో BMW R1250 GSAని ఆఫర్ అనేది చేస్తున్నారు. దీంతో మీరు ఎలాంటి లాంగ్ డ్రైవ్స్కైనా వెళ్ళొచ్చు, అక్రాస్ అన్ని కాంటినెంటల్స్ని కవర్ చేయొచ్చు. ఎందుకంటే ఈ బైక్కి ఆ ఎబిలిటీ అనేది ఉంది. ఈ బైక్ అన్ని టెరాన్స్లో కూడా పర్ఫామ్ అనేది చేస్తుంది ఎక్స్ట్రీమ్గా. ఈ బైక్ ఎసెన్షియలీ మోర్ కేపబుల్ దెన్ R1250 GS. ఎందుకంటే GS కంటే కూడా టాలర్, వైడర్, లాంగర్, గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 0.5 ఇంచ్ ఎక్కువగా ఉంటుంది. స్టీరింగ్ యాంగిల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సస్పెన్షన్ కూడా బెటర్గా ఉంటుంది. సెడల్ సీట్ హైట్ ఎక్కువగా ఉంటుంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. హ్యాండ్ గార్డ్స్ ఇస్తారు, ఇందులో మీకు క్రాష్ గార్డ్స్ ఇస్తారు. బెల్లీ ప్యాన్ కూడా ఎక్స్ట్రాగా వస్తుంది. ఓవరాల్ మనందరి డ్రీమ్ బైక్ ఒకరోజు ఫుల్ఫిల్ అవుతుంది. ఎందుకంటే ఈ బైక్ రైడ్ చేస్తున్న కొద్ది డెజర్ట్లో కానివ్వండి, మడ్లో కానివ్వండి, రాక్లో కానివ్వండి, స్లూప్లో కానివ్వండి, ఆఫ్ రోడింగ్ ఎక్స్ట్రీమ్లీ పర్ఫామ్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా దీని ప్రైజెస్ గురించి మాట్లాడితే నిజంగా షాక్ అవుతారు. ఇది కార్ కంటే కూడా ఎక్కువగా కాస్ట్ ఉంటుంది. దీని ఎక్స్-షోరూమ్ బేస్ మోడల్ కాస్టే కొన్ని స్టేట్స్ ఏరియాస్లో 27,40,000కే స్టార్ట్ అవ్వబోతుంది. ఈ బైక్ గురించి ఇంట్రొడక్షన్లో మొత్తమే కాకుండా వీడియోలో ఇంకా డీటెయిల్గా చాలా ఇన్ఫర్మేషన్, స్పెక్స్, ఫ్యూచర్స్, డిజైన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో స్టే ట్యూన్, వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ కొత్తగా ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళంటే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ప్రెస్ చేసి ఆల్ పెట్టేసుకుంటే ఇలాంటి ఫస్ట్ ఇన్ తెలుగు రివ్యూస్ ఎక్స్క్లూజివ్గా ఓన్లీ మన ఛానల్లో మాత్రమే వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ ద వీడియో. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా ఇంకా వీడియోలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ దీని కాంపిటీషన్ చూసుకుంటే మనకు 4 బైక్స్ అయితే ప్రాపర్గా తీసుకోవచ్చు. డుకాటి మల్టీస్ట్రాడా V4 వస్తుంది, మల్టీస్ట్రాడా V2 కూడా వస్తుంది, హార్లీ డేవిడ్సన్ ప్యాన్ వస్తుంది, అండ్ టైగర్ 1200. సో ఈ 4 బైక్స్ అయితే ప్రాపర్ కాంపిటీషన్కి అయితే వస్తాయి. ఇక కమింగ్ బ్యాక్ టు R1250 GSA గురించి మాట్లాడితే ఇందులో వేరియంట్స్ వచ్చేసి సింగిల్ వేరియంట్ ఉంటుంది, ప్రో BS6 అడ్వెంచర్ వేరియంట్ అంటారు. ఫ్రెండ్స్, ఇక వన్స్ మనం వాక్ అరౌండ్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఈ BMW R1250 GSA గురించి చెప్పాలి అంటే ఇది సక్సెస్ఫుల్ డిజైన్ కాన్సెప్ట్. BMW వాళ్ళ నుంచి అడ్వెంచర్ మోటార్ సైకిల్స్లో డైనమిక్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది, రోబోస్టిక్ రైడ్ క్వాలిటీ అనేది ఉంటుంది. సో ఈ వీడియోలో మీకు స్క్రీన్లో మీకు వెహికల్ ఎలా కనిపిస్తుందో తెలీదు, బట్ నిజంగా ఇది ఏనుగు మీద సవారీ చేసినట్టుగా ఉంటుంది. షోరూంలో నిజంగా లైవ్లో చూస్తే చాలా హ్యూజ్ డైమెన్షన్స్ ఉన్నాయి. ఫ్రంట్ నుంచి కనుక చూస్తే మీకు ఇందులో ఆటో అడ్జస్టబుల్ ఫుల్ LED BMW హెడ్లైట్స్ ప్రో యూనిట్ అనేది కనిపిస్తుంటుంది. అండ్ ఇందులోనే మీకు ఆల్ LED డే టైమ్ రన్నింగ్ లైట్స్ కూడా ఉంటాయి. సో ఈ హెడ్లైట్స్ అనేది ప్రొజెక్టర్ లాగా వర్క్ అనేవి అవుతాయి, లేజర్ లైట్స్గా ఉంటాయి. ఓన్ BMW వాళ్ళ బ్రాండింగ్ యొక్క లైట్స్ ఇవి. ఇన్ డీటెయిల్గా మీరు చూడొచ్చు, BMW LEDs అనేది రాశారు. చాలా చాలా పవర్ఫుల్ లైట్స్ అండ్ చాలా అడ్వాన్స్ లైట్స్ అని అయితే చెప్తాను నేను. అండ్ ఫ్రంట్ ఈ మడ్గడ్ టైప్ అయితే ఉందో ఇది చాలా అడ్వెంచర్ లుక్స్ అండ్ ఆల్సో చాలా డైనమిక్స్గా అనిపిస్తుంటాయి. డ్యూయల్ రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ వైట్ పైన చాలా బాగుంది BMW థీమ్. ఆల్సో ఇందులో న్యూ విండ్ షీల్డ్ ఫర్ ఎన్హాన్స్డ్ విండ్ ప్రొటెక్షన్, బ్లాస్ట్ నుంచి కాపాడుతుంది హై స్పీడ్స్లో. బట్ బ్యాడ్ థింగ్ ఏంటంటే ఇది ఓన్లీ మాన్యువల్లీ అడ్జస్ట్ అనేది చేసుకోవాలి హైట్. ఇది ఒక్కటి డిసప్పాయింట్ చేస్తుంది ఈ ప్రైస్ పాయింట్లో కనుక చూసుకున్నట్టయితేను. అలాగే నాకు ఈ కలర్ థీమ్ అనేది చాలా అంటే చాలా ఇష్టం. BMW వాళ్ళ యూనిక్ కలర్ ఇది, వైట్ కలర్. అండ్ ఆల్సో ఇది అంతా ప్యానల్ గ్యాప్ చూడొచ్చు, ఏరోడైనమిక్ ఫ్లో డిజైన్స్ ఉంటాయి, అడ్వెంచర్ లుక్స్ అనేవి ఉంటాయి. మ్యాక్సిమం ప్లాస్టిక్స్ అన్నీ కూడా మనకు ఫైబర్గా యూజ్ అనేది చేశారు. అండ్ ఇక్కడ ఆల్ LED టర్న్ ఇండికేటర్స్ యూజ్ చేశారు. ఇది మనకు హ్యాజర్డ్ పార్కింగ్ లైట్స్గా యూజ్ అవుతాయి. ఆల్సో ఎమర్జెన్సీ బ్రేక్ లైట్స్గా కూడా ఉపయోగపడతాయి మనకు వచ్చేసి. ఇంకా సస్పెన్షన్ గురించి మాట్లాడితే ఇప్పటివరకు ఏ బైక్లో కూడా లేని సస్పెన్షన్ మనకు
త్రీ స్పోక్ సస్పెన్షన్స్ అనేవి మనకు ఫ్రంట్ అయితే చూడొచ్చు, 3 పిస్టన్ సస్పెన్షన్. సో 37 mm ఆఫ్ స్టాండర్డ్ డయామీటర్ ఫ్రంట్ సస్పెన్షన్ ఉంటే సెంటర్లో మీకు ఒక స్ప్రింగ్ స్ట్రైట్ అనేది చూడొచ్చు, ఒక మోనోషాక్ లాగా వర్క్ అవుతుంది, ఆటోమేటిక్ గ్యాసో ఫిల్డ్ మోనోషాక్ లాగా ఉంటుంది. సో ఇది బ్యాలెన్సింగ్ కోసం యూజ్ చేశారు. BMW మోటరోడ్ వాళ్ళు టెలీ లీవర్ని యూజ్ చేశారు. సో దీనివల్ల వెహికల్ హెవీ వెయిట్గా ఉంటుంది, అడ్వెంచర్ చేసేటప్పుడు ఎక్స్ట్రీమ్ అడ్వెంచర్ కూడా ఉపయోగపడుతుంది. వైట్ గ్యాస్ ఫిల్డ్ మోనోషాక్గా ఇస్తున్నారు. అండ్ ఫ్రేమ్స్ అన్నీ కూడా ఎలా బిల్ట్ అనేవి అయ్యాయి సస్పెన్షన్లో చూడండి, చాలా అంటే చాలా అడ్వాన్స్డ్ బైక్, ఇది యూనిక్ బైక్ అని చెప్తాను నేను. సో కంప్లీట్లీ ఎలక్ట్రిక్గా అయితే ఉంటుంది ఆ సస్పెన్షన్, మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీకు ఇది అడ్వెంచర్ చేసేటప్పుడు. అండ్ 2 రేడియేటర్స్ అనేవి చూడొచ్చు, ఎందుకంటే ఎయిర్ అండ్ లిక్విడ్ కూల్తో వర్క్ అనేది అవుతుంది ఈ బైక్. సో మెయిన్ ఇంకా వీల్స్ గురించి మారితే క్రాస్ స్పోక్ వీల్స్ అనేవి ఇస్తారు ఇందులో మీకు, అడ్వెంచర్కి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి. బ్లాక్ రిమ్ టైప్ అనేది చూడొచ్చు. ఆల్సో మనకు స్పోక్ వీల్స్లోనే ట్యూబ్లెస్ టైర్స్ ఇస్తారు, అతి కొన్ని బైక్స్లోనే చూస్తాము. అండ్ ఫ్రంట్ డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. వీల్ వచ్చే వరకు మెకలిన్ 120/70 R19 ఫ్రంట్ వీల్ చూడొచ్చు. మెకలిన్ టైర్ అనేది బైక్స్లో ఇవ్వడం చాలా తక్కువ. బ్రాంబో డిస్క్ ఇస్తారు, 305 mm డయామీటర్, బోత్ సైడ్ 4 పిస్టన్ రాడికల్ క్యాలిపర్స్తో ఆల్ సీజన్ అండ్ ఆల్సో ఆఫ్ రోడింగ్ టైర్స్ అనేవి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ప్రోతో వస్తుంది. అలాగే మనకు ఫ్రంట్ మడ్ గార్డ్స్ అనేవి చూడొచ్చు. ఇంకా డైమెన్షన్స్ గురించి మారితే అన్ని డైమెన్షన్స్ నేను స్క్రీన్ పైన యాడ్ చేసిన చూడొచ్చు. 1510 mm ఆఫ్ వీల్ బేస్, 268 kgs, కేవలం రైడర్ లేకుండా లగేజ్ లేకుండా 268 kgs ఆఫ్ వెహికల్ యొక్క వెయిటే ఉంది. 195 గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. మొత్తం వెయిట్ కలిపితే 400 kgs వరకు అవుతుంది ఈ బైక్ నడపాలంటే. ఆ మాత్రం కెపాసిటీ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ చూడండి, అడిషనల్ LED ఫాగ్ లైట్స్ ఓన్లీ మీకు GSలో మాత్రమే వస్తాయి, GSలో రావు ఇవి GSలో. అండ్ ఇక్కడ మీకు ఏదైతే క్రాష్ గార్డ్స్ ఉన్నాయో కంప్లీట్ ప్రొటెక్టర్గా ఇవి కూడా ఓన్లీ GSలో మాత్రమే వస్తాయి. ఈ కంప్లీట్లీ అల్యూమినియం క్రాష్ గార్డ్స్ విత్ గ్యాస్ వెల్డింగ్ చేశారు, చాలా చాలా ప్రొటెక్టివ్గా ఉంటాయి వెహికల్కి. BMW బ్యాచింగ్ చూడొచ్చు, మనకు బోత్ ద సైడ్స్ ఉంటాయి. ఈ బ్రాండింగ్ కోసమే ఇంత మనీ స్పెండ్ చేస్తాం మనం. ఆల్సో బెల్లీ ప్యాన్ కూడా ఇందులోనే వస్తుంది మనకు GSలో మాత్రమే. అండ్ ఈ ఏదైతే ఎగ్జాస్ట్ పైప్స్ ఉన్నాయో బాక్సర్ ఇంజన్ నుంచి మనకు BS6తో వచ్చింది క్యాథిలేటర్ చూడొచ్చు మనకు. సో స్టీల్ పైప్స్తో మనకు ఎగ్జాస్ట్ అనేది డ్యూయల్ మఫ్లర్తో వస్తుంది మనకు, చాలా బాగుంటుంది, స్మూత్ సౌండ్ వస్తుంది. అండ్ 2 cylinders ఇంజన్, ఇది బాక్సర్ ఇంజన్, సచ్ ఏ హ్యూజ్ సైజ్ ఉంటుందంటే నేను ఎంత చెప్పినా కూడా సైజులో తక్కువగానే, ఒక ఏనుగుని నడిపినట్టుగానే ఉంటుంది ఈ బైక్ పైన కూర్చున్న తర్వాత. అంత హ్యూజ్ వెహికల్ ఇది, నేను చూసింది అండ్ చెప్తుంది చాలా తక్కువగా. అండ్ ఇక్కడ BMW బ్రాండింగ్ కూడా చూడొచ్చు, ఇంజన్ గార్డ్ ప్రొటెక్టర్ దగ్గర బ్రాండింగ్ ఇస్తున్నారు గైస్. ఇంకా మెయిన్ ఇంజన్ గురించి మాట్లాడితే ఇది బాక్సర్ ఇంజన్, 1254cc డిస్ప్లేస్మెంట్, ఫ్లాట్ ట్విన్ DOSG కన్ఫిగరేషన్లో అయితే చూడవచ్చు. ఒక్కసారి మీరు ఈ యాంగిల్ నుంచి ఇంజన్ అయితే చూడండి, బాడీ నుంచి ఎంత బయటికి అయితే వచ్చింది. అండ్ ఈ బైక్ని సిటీ కండిషన్స్లో నడపాలంటే చాలా అంటే చాలా కష్టం, హెవీ డైమెన్షన్స్లో ఉన్నాయి. అండ్ బాక్సర్ ఇంజన్ మొత్తం కూడా బయటికి అయితే వచ్చేసింది. 2 cylinders బ్యాలెన్స్ షీట్ బెల్ట్ అవుట్పుట్తో ఉంటుంది. పవర్ ట్రైన్స్ వచ్చే వరకు 153 bhp ఆఫ్ పవర్ అండ్ 125 Nm ఆఫ్ టార్క్ అనేది ఉంటుంది. 2 cylinders కాబట్టి మనకు ఎయిర్ అండ్ లిక్విడ్ తో వర్క్ అవుతుంది. 4 స్ట్రోక్ BS6 2023 ఇంజన్ ఇది. అండ్ ఎండ్యూరో గేర్ బాక్స్ ఆప్షన్ కూడా ఉంటుంది, బట్ 6 స్పీడ్ గేర్ బాక్స్ అనేది మాన్యువల్గా ఉంటుంది. లైటర్ కాంపోనెంట్స్ యూజ్ చేశారు ఇంజన్లో వచ్చే వరకు. అండ్ ట్రాన్స్మిషన్ ఆల్సో ఎగ్జాస్ట్ డాంపర్లో కూడా లైటర్ కాంపోనెంట్స్ యూజ్ చేశారు అంటున్నారు. FI చూసుకుంటే ఎలక్ట్రానిక్ ఇంటేక్ పైప్ ఇంజెక్షన్స్ అనేవి చూడొచ్చు మీరు లైవ్లో. 2 ఎగ్జాస్ట్ పైప్ స్టీల్వి మనకు ఎగ్జాస్ట్కి అయితే కనెక్ట్ అవుతాయి, ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్తో మాత్రమే వర్క్ అనేది అవుతుంది. క్లచ్ మనకు ఆయిల్ లూబ్రికేషన్ క్లచ్ విత్ హైడ్రాలిక్ ఆపరేటెడ్గా ఉంటుంది, అడ్జస్టబుల్గా. టాప్ స్పీడ్ గురించి మారితే ఈ బైక్ది మనకి 200+ km/h వరకు అయితే వెళ్తుంది. అండ్ 0 to 100 3.6 or 3.7 సెకండ్స్లో రీచ్ అయిపోతుంది. మైలేజ్ వచ్చే వరకు ఆఫీషియల్గా 20+ km/l అఫీషియల్ ARA చెప్తే, రియల్ వరల్డ్లో మనకు 14 km/l వరకు అయితే ఎక్కడ కూడా పోదు. ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే మీరు 528 km వరకు ఎక్కడ కూడా ఆగనవసరం లేదు. ఫ్యూయల్ ట్యాంక్ మీకు 30 liters ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వస్తుంది. GSలో అయితే 20 liters మాత్రమే ఉంటుంది. 4 liters ఆఫ్ రిజర్వ్లో ఉంటుంది, ఎందుకంటే ఎమర్జెన్సీ కోసం. అండ్ ఇక్కడ ప్యానల్స్ పైన చూస్తే మీకు ఏదైతే ఫెండర్స్ ఉంటాయో ఇక్కడ మీకు వింగ్లెట్స్ లాగా వర్క్ అవుతాయి. అండ్ నకిల్ గార్డ్స్ చూడొచ్చు, ఆర్ఎల్స్ హ్యాండ్ గార్డ్స్ అని అంటారు. ట్యాంక్ పైన GS బ్రాండింగ్ అనేది చూడొచ్చు, GSలో స్పెషల్గా వస్తుంది. ఈ ర్యాలీ కలర్ అనేది నాకు చాలా బాగా నచ్చింది, రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ ర్యాలీ బ్యాచింగ్ అనేది చూడొచ్చు. సో ట్యాంక్ పైన ఈ ప్లాస్టిక్ ఫినిష్ అనేది కాస్త చీపర్గా అనిపిస్తుంది ఈ ప్రైస్ పాయింట్లో. ఆల్సో మనకి ఇక్కడ కీ పొజిషనింగ్ బాక్స్ ఒకటి ఇస్తారు GS బ్రాండింగ్ తోటి, కాకపోతే ఇది లాకబుల్గా అయితే లేదు, సింపుల్ స్క్రూ సిస్టమ్తో ఇస్తున్నారు. సో ఇక్కడైతే చూడొచ్చు, ఒక పాస్వర్డ్ టైప్ టెక్నాలజీ ఇచ్చుంటే బాగుంటుండే ఈ ప్రైస్ పాయింట్లో ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. అండ్
ఫ్యూయల్ లిడ్ కూడా మీకు కీలెస్ గానే ఓపెన్ అనేది అవుతుంది. కంప్లీట్ ఈ వెహికల్ మొత్తం కూడా కీలెస్ స్టార్ట్ కీలెస్ గానే ఉంటుంది. సేమ్ యాజ్ లైక్ కార్ లాగానే కీలెస్ పుష్ స్టార్ట్ స్టాప్ బటన్ ప్రొవైడ్ అనేది చేస్తున్నారు ఇందులో వచ్చేసి. అలాగే ఫ్రెండ్స్ ఇంకా రైట్ సైడ్లో కనుక చూస్తే మెయిన్ సస్పెన్షన్ గురించి మాట్లాడాలి. రేర్ సస్పెన్షన్ వచ్చేవరకు ప్రీ లోడ్ హైడ్రాలిక్ అడ్జస్టబుల్ ఎలక్ట్రిక్ రీబోన్ డాంపింగ్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఇస్తారు. ఇందులో మీకు కంప్లీట్లీ ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ స్విచ్ బటన్తో మీకు హైట్ చేసుకోవచ్చు సీట్ని అండ్ డౌన్ చేసుకోవచ్చు. మీ రైడ్ హైట్ తగ్గట్టుగా ఆటో సస్పెన్షన్ డైనమిక్ ప్రో సస్పెన్షన్గా ఉంటుంది. డైనమిక్ ఈఎస్ చూడొచ్చు, కంప్లీట్లీ ఎలక్ట్రిక్ అండ్ క్యాన్సిస్టర్ చూడొచ్చు, మీకు కంప్లీట్ గ్యాసోఫిల్ రేర్ మాస్టర్ సిలిండర్ ఇక్కడైతే ఉంటుంది. అండ్ ఇందులో మీకు సస్పెన్షన్తో పాటు రేర్ క్యాస్ట్ అల్యూమినియం సింగిల్ సైడ్ స్వింగ్ ఆర్మ్ ప్రొవైడ్ చేసిన WAD స్ట్రట్తో చూడొచ్చు. ట్రాడ్ రిలేటెడ్ డాంపర్స్ అనేవి ఉంటాయి, కంప్లీట్ అల్యూమినియం సస్పెన్షన్స్ అనేవి ఉంటాయి. అండ్ ఆల్సో మీకు ఇక్కడ చూస్తే ఫుట్ పెక్స్ అనేవి చాలా అగ్రెసివ్గా ఉన్నాయి, చాలా లుక్స్ అనేవి అడ్వెంచర్ లుక్స్గా ఉన్నాయి. రేర్ బ్రేక్ పెడల్ కూడా చాలా అడ్వెంచర్ అండ్ అగ్రెసివ్గా చూడొచ్చు. డబుల్ స్టాండ్ కూడా వస్తుంది GSలో, కొంచెం ఎఫర్ట్ పెట్టాలి. అండ్ ఆల్సో మీకు సైడ్ ఏవైతే ప్యానియర్ బాక్సెస్ గార్డ్స్ కానివ్వండి అండ్ క్రాష్ గార్డ్స్ అన్నీ కూడా ఓన్లీ ఫర్ GSలో స్పెషల్గా వస్తాయి. అందుకే ఈ వెహికల్ చాలా హెవీగా ఉంటుంది. సైడ్ స్లింగ్ ఎగ్జాస్ట్ చూడొచ్చు, డబుల్ మఫ్లర్ తోటి మనకు. ఇక సైడ్స్ అన్ని కూడా ప్యానర్ బాక్సెస్ కానివ్వండి, టాప్ బాక్స్ అంతా కూడా చూడొచ్చు. అండ్ రైట్ సైడ్ లో మీకు ఎలాంటి స్వింగ్ ఆర్మ్ కనిపించదు, సింగిల్ సైడ్ స్వింగ్ ఆర్మ్ ఇస్తున్నారు. అండ్ క్రాస్ స్పోక్ వీల్స్ అనేవి చాలా బాగా కనిపిస్తున్నాయి, చాలా అడ్వెంచర్ టైప్ ఆఫ్ ఫీల్ అనేది ఇస్తుంది, చాలా యూనిక్ గా ఉంది. బ్లాక్ రిమ్ తో చూడొచ్చు. అండ్ టాప్ బాక్స్ ప్యానర్ బాక్సెస్ ఇవన్నీ కూడా ఫ్రేమ్ అనేది ఓన్లీ GSలో మీకు స్టాండర్డ్ గా వస్తుంది. GSలో అయితే మళ్ళీ అడిషనల్ గా ఆఫ్ ద మార్కెట్ పర్చేస్ చేయాలి ఆర్ ఎల్స్ యాక్సెసరీస్లో పర్చేస్ చేయాలి. ఆల్ LED టైల్ ల్యాంప్స్ అనేవి చూడొచ్చు. మీకు ఇందులో వచ్చేసి LED టైల్ ల్యాంప్స్ కంప్లీట్లీ చూడొచ్చు, ఆబ్వియస్లీ వస్తాయి ఈ ప్రైస్ పాయింట్లో. క్రిస్టల్ క్లియర్గా చూడొచ్చు, మనకు టైల్ ల్యాంప్స్ గ్లాస్ అనేది లేనట్టుగానే అనిపిస్తుంది కదా, చాలా బాగుంది. అండ్ స్టాప్ ల్యాంప్స్ విత్ టర్న్ ఇండికేటర్ ఆల్ LEDస్గా రన్నింగ్లోనే ఉంటాయి. మనకు బ్రేక్ లైట్గా కూడా వర్క్ అవుతాయి. రిఫ్లెక్టర్ విత్ నెంబర్ ప్లేట్ రిమూవబుల్గా ఉంటుంది. 2 మఫ్లర్స్ అనేవి చూడొచ్చు. మనకు స్మూత్ ఎగ్జాస్ట్ నోట్ ఉంటుంది, కుదిరితే వినిపిస్తాను వీడియో ఎండింగ్లో. ఈ స్టాండ్ అంతా కూడా మీకు ఫిట్టెడ్గానే వస్తుంది, కంపెనీ ఫిట్టెడ్గా స్టాక్గానే ఈ ప్యానర్ బాక్స్ వస్తాయి. టాప్ బాక్స్ ఇక్కడైతే వస్తుంది, అల్యూమినియంగా చూడొచ్చు. కంప్లీట్లీ హై క్వాలిటీ మెటల్, స్టెయిన్లెస్ స్టీల్ అండ్ అల్యూమినియం తోటి బిల్డ్ అయింది ఈ వెహికల్. అండ్ ఇక్కడ మనకు GS బ్రాండింగ్ చూడొచ్చు, మడ్గడ్గా అయినా కూడా. అండ్ ఈ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ వీల్ పైన కూడా చాలా అడ్వెంచర్గా ఉంది. రేర్ సెక్షన్ 170/60 17 మెషిలిన్ టైర్స్ ఫ్రంట్ అండ్ రేర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో రేర్ కూడా బ్రాంబో డిస్క్ బ్రేక్ సింగిల్ సైడ్ ఇస్తున్నారు. 276 mm ఆఫ్ డయామీటర్ డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. స్టాపింగ్ పవర్ సూపర్గా ఉంటుంది. ట్యూబ్లెస్ టైర్స్ ఇస్తారు రెండు కూడాను. స్పోక్ వీల్స్ పైన ట్యూబ్లెస్ టైర్స్ అనేది చాలా తక్కువ బైక్స్లో చూస్తారు మీరు. అండ్ లెఫ్ట్ సైడ్లో చూస్తే మీకు ఇది షిఫ్ట్ డ్రైవ్తో వర్క్ అనేది అవుతుంది. సో ఎలాంటి బెల్ట్ డ్రైవ్ కాదు, చైన్ డ్రైవ్ కాదు, లూబ్రికేషన్ ఇష్యూ అస్సలు లేదు, మెయింటెనెన్స్ అస్సలు ఉండదు. ఒక్కసారి మీరు సర్వీసింగ్ వెళ్ళేటప్పుడు మెయింటైన్ మాత్రమే చేసుకోవాలి, అది కూడా చాలా తక్కువ కిలోమీటర్స్లో మనకు మెయింటెనెన్స్ ఉంటుంది, ఎక్కువ కిలోమీటర్స్లో తక్కువ మెయింటెనెన్స్. అండ్ చాలా మెకానిజం అనేది చాలా యూనిక్గా, చాలా అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేసారు చూడొచ్చు మీరు BMW వాళ్ళు. అండ్ సింపుల్గా ఉంటుంది మీకు. కంప్లీట్ పవర్ అవుట్పుట్ అంతా కూడా రేర్ వీల్ డ్రైవ్కి వెళ్తుంది. అండ్ ఇదంతా కూడా సిస్టమ్ మనకు అర్థం కాదు. అండ్ ఇక్కడ హోల్ చూడండి, అవతల సైడ్ క్లియర్గా కనిపిస్తుంది. ఎలా మెయింటైన్ చేశారు, ఎలా డిజైన్ చేశారు, ఈ మెకానిజం అనేది మనకు అర్థం అవ్వట్లేదు ఇప్పటి కూడాను. సో కంప్లీట్ ఇంజన్ నుంచి పవర్ అవుట్పుట్ అనేది డైరెక్ట్ రేర్ వీల్స్కి వెళ్తుంది. ఇక్కడ నుంచి చూడొచ్చు డైరెక్ట్గా. సింపుల్గా చెప్పాలంటే DCMస్లో చూసాం కదా, మనకు రేర్ వీల్స్కి ఏదైతే ఆ షిఫ్ట్ అనేది ఉంటుంది యాక్సిల్, అలా వెళ్తుంది మీకు. అండ్ ఇందులో మీకు ఇంజన్ ప్రొటెక్టర్, హూప్స్తో పాటు ఎక్స్ట్రా వైడర్ రైడర్ ఫుట్ రెస్ట్ అనేది చూడొచ్చు. కంబైన్ విత్ అడ్జస్టబుల్ గేర్ షిఫ్ట్ విత్ బ్రేక్ లివర్ అనేది మనకు సింగిల్ దగ్గర అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్సో మీకు ఇక్కడ ఒక సాకెట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ సాకెట్ ఎందుకు ఉపయోగపడుతుంది నాకు తెలియదు, మేబీ ఛార్జింగ్ సాకెటా లేకపోతే డైరెక్ట్ OBD2కి కనెక్టింగ్ చేసి ఈ సాకెట్ని ఉపయోగపడతారో నాకు ఐడియా లేదు. మీకు తెలిసింటే కమెంట్ చేయండి. అండ్ సీట్స్ అనేవి రిమూవబుల్గా ఉంటాయి, అడ్జస్టబుల్గా ఉంటుంది. రేర్ పిలియన్ వాళ్ళది వెనక్కి ముందుగా సెట్ చేసుకోవచ్చు. ఆల్సో 2023లో మీకు హీటెడ్ సీట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కోల్డ్ టెరాన్స్లో వెళ్ళినప్పుడు హీటెడ్ సీట్స్ చాలా ఉపయోగపడతాయి. సాఫ్ట్గా ఉంది, పిలియన్ వాళ్ళది చాలా సాఫ్ట్గా ఉంది. GS బ్రాండింగ్ అనేది చూడొచ్చు. రైడ్ చేసే వాళ్ళది కొంచెం మీడియం ఫోమ్ సైడ్ అయితే ఉంది, పిలియన్ వాళ్ళది చాలా సాఫ్ట్గా ఉంది. రెగ్జిన్ మాత్రం హై క్వాలిటీ ప్రీమియం సీట్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ బైక్ పైన. చూస్తే ట్యాంక్ సైజ్ కూడా చూస్తే సచ్ ఏ హ్యూజ్ ట్యాంక్ ప్రొవైడ్ చేస్తున్నారు. 30 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది ఇందులో. GSలో వచ్చేసి GS బ్రాండింగ్ చూడొచ్చు ట్యాంక్ పైన. ఈ ప్లాస్టిక్స్ పైన BMW బ్యాచింగ్ చూడొచ్చు. యూనిక్ డిఫరెంట్ ర్యాలీ కలర్
అనేది ఉంటుంది. బట్ కెమెరాలో మీకు ఎలా కనిపిస్తుందో తెలీదు, బట్ లైవ్లో నిజంగా మీరు షోరూంలో కనుక చూస్తే ఈ వెహికల్ షోరూంలో కూడా చాలా తక్కువగా ఉంటుంది, ఆర్డర్స్ మీద తెప్పిస్తారు. అందుకే వీడియో నాకు చాలా డిలే అయింది. ఇది యాక్చువల్లీ డెలివరీ వెహికల్, ఎంత హ్యూజ్ డైమెన్షన్స్, హెవీ వెహికల్, ఇది చాలా హెవీ వెహికల్. అండ్ హ్యాండిల్ బార్స్ కూడా మీకు 1 డిగ్రీ స్టీరింగ్ హెడ్ హ్యాండిల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది జిఎస్ఓ కంపారిజన్. జిఎస్ ఇది నకల్ గార్డ్స్ ఆర్ హ్యాండ్ గార్డ్స్ అంటారు దీని ప్రొటెక్టివ్గా. అండ్ హైడ్రాలిక్ ఆయిల్ లూబ్రికేషన్ క్లచ్ ప్రొవైడ్ చేస్తారు అండ్ అడ్జస్టబుల్గా కూడా ఉంది. అండ్ హ్యాండిల్ బార్స్ పైన లాట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సెట్టింగ్స్, జాయ్స్టిక్ అండ్ క్రూజ్ కంట్రోల్. ఇది వచ్చేసి కార్లలో ఉండే క్రూజ్ కంట్రోల్ బైక్లో కూడా ఉంటుంది. 30 లక్షల బైక్లో డెఫినెట్గా ఉండాల్సిందే. అండ్ ఆల్సో మీకు హజార్ లైట్ ఇస్తారు. అండ్ డిఆర్ఎల్ మనకు ఆన్ అండ్ ఆఫ్ చేసుకో సింపుల్గా. మెన్యూ బటన్స్, ఇది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూపెళ్ళాం ప్రస్తుతం డెలివరీ వెహికల్. అండ్ స్విచ్ గేర్స్లో ఇలాంటి చీపర్ క్వాలిటీ స్విచ్ గేర్స్ 30 లక్షల బైక్లో ఇవ్వడం అనేది చాలా డిసప్పాయింట్ చేస్తుంది. ఇది రేర్ సస్పెన్షన్ని ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ చేస్తుంది. రైడ్ హైట్ అడ్జస్ట్ అనేది మినిమం మ్యాక్సిమం ఆటోలో పెట్టుకోవచ్చు ఈ స్విచ్ గేర్ ద్వారా. బట్ ఇలాంటి క్వాలిటీ స్విచ్ గేర్స్ ఇవ్వడం అనేది మేబీ ట్రాన్స్పోర్టేషన్లో డ్యామేజ్ ఏందో తెలియదు, బట్ ఇక్కడ కూడా చూస్తే కొంచెం చీపర్గా మూవ్మెంట్ అనేది ఉంది, ప్లాస్టిక్స్ అన్నీ కూడా. అండ్ ఇక్కడ నార్మల్ స్క్రూ సిస్టమ్ ఇస్తున్నారు, నాకు చాలా నచ్చలేదు. అండ్ ఇక్కడ మీకు ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, హార్న్ సింపుల్గా చిన్నగా అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకు ఫాగ్ ల్యాట్స్ సంబంధించి బటన్ స్టాండర్డ్గానే వస్తుంది. ఈ జాయ్స్టిక్ ద్వారా మీరు క్లస్టర్లో సింపుల్లీ బ్రౌజ్ చేయొచ్చు, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, లాట్ ఆఫ్ టెక్నాలజీ ఉంటుంది. ట్యాకిల్ చేయొచ్చు, బ్రౌజ్ చేయొచ్చు, హ్యాండిల్ చేయొచ్చు మీరు. అండ్ ఇక్కడ మీకు మాస్టర్ సిలిండర్స్ క్లచ్కి సంబంధించి, ఎందుకంటే హైడ్రాలిక్ క్లచ్ ఇస్తున్నారు కాబట్టి మాస్టర్ సిలిండర్ పీస్ ఆఫ్ ఆర్ట్ అని చెప్పాలి బైక్ వచ్చేసి డిజైన్. అండ్ మనకు సైడ్ మిరర్స్ కూడా యూనిక్ డిజైన్ ఉంది. సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ క్లిప్ ఆన్గా ఇస్తున్నారు. BMW బ్యాచింగ్స్ అనేవి చూడొచ్చు. రైట్ సైడ్లో కూడా మాస్టర్ సిలిండర్స్ నైస్లీ డిజైన్ అండ్ హీటెడ్ గ్రిప్స్ ఉంటాయి ఇందులో వచ్చేసి. బటన్ అండ్ మోడ్స్ చూడొచ్చు, 4 మోడ్స్ ఉంటాయి. అండ్ కిల్ స్విచ్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ సింగిల్లో ప్రొవైడ్ చేస్తున్నారు. హీటెడ్ గ్రిప్స్ అనేవి మీకు కోల్డ్ స్టెరాన్స్లో వెళ్ళినప్పుడు ఉపయోగపడతాయి. అండ్ ఆల్సో పుష్ బటన్ స్టార్ట్తో వర్క్ అనేది అవుతుంది. హ్యాండిల్ లాక్ కానివ్వండి, ఇగ్నిషన్ ఆన్ అండ్ వెహికల్ స్టార్ట్, మనకు 3 కూడా మనకు పుష్ స్టార్ట్స్తో వర్క్ అనేది అవుతుంది. చాలా యూనిక్గా ఉంటుంది. కీస్ జోబ్లో కానివ్వండి, లేదంటే ఈ బాక్స్లో పెట్టేసుకో సింపుల్గా. నన్ను అడిగితే జోబ్లో పెట్టుకుని బెటర్, ఇందులో మర్చిపోయినామంటే వెహికల్ అనేది పోతుంది. అండ్ ఇందులో మీకు TFT స్క్రీన్ ఇస్తారు, సేమ్ అన్ని BMW బైక్స్లో వచ్చినట్టుగానే సేమ్ స్క్రీన్ ప్రొవైడ్ చేస్తారు. లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. లైక్ ఇందులో మీకు స్విచబుల్ ABS చూపిస్తుంది, ఆటోమేటిక్ స్టెబిలిటీ కంట్రోల్, మల్టిపుల్ రైడ్ మోడ్స్ ఉన్నాయి, రెయిన్, రోడ్ అండ్ ఎండోరో ప్రో, డైనమిక్ ప్రో రైడ్ మోడ్స్ ఉన్నాయి. అండ్ అలాగే మీకు ఇందులో ఫ్యూయల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్లో TFTలో టాకో, ఆన్ బోర్డ్ కంప్యూటర్ విత్ CAN, TPMS, నావిగేషన్. అండ్ అలాగే మీకు కనెక్టెడ్ ఫీచర్స్, మీడియా, టెలిఫోన్, ట్రిప్ మీటర్స్, చోడోమీటర్. అండ్ ఆల్సో మీకు GPS కూడా ఉంటుంది. సో ఇది మొబైల్ హ్యాంగ్ చేసుకోవచ్చు, GPSగా కూడా వర్క్ అవుతుంది. ఇందులో మీకు ప్రస్తుతం చూపించాలని డెలివరీ వెహికల్ ఇది యాక్చువల్గా టాకో స్పీడో కంప్లీట్ డిజిటల్గా వస్తుంది. లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు, ఎలాంటి ఇబ్బంది అవసరం లేదు. అండ్ విండ్ షీల్డ్ కూడా మాన్యువలీ అడ్జస్టబుల్, మీకు ఇక్కడ నుంచే వేసుకోవచ్చు. సింపుల్గా ఉంటుంది, ట్రాన్స్పరెంట్ విండ్ షీల్డ్ చాలా హ్యూజ్గా ఉంటుంది. విండ్ బ్లాస్ట్ని ఆల్మోస్ట్ స్టాప్ చేస్తుంది. సో పెద్దగా ఎఫెక్ట్ కూడా పెట్టనవసరం లేదు మీరు. సో ఎలక్ట్రిక్ ఇచ్చింటే ఇంకా బాగుంటుండే ఈ ప్రైస్ పాయింట్లో నన్ను అడిగితే, బట్ మాన్యువల్గానే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి కనిపిస్తుందో లేదో చూడండి వీడియోలో. సో ఇప్పుడు చూడొచ్చు విండ్షీల్డ్ అనేది డిక్రీజ్ అవుతుంది హైట్, ఇలా లెఫ్ట్ కంటేను అండ్ రైట్ కంటేను మళ్ళీ హైట్ ఇంక్రీజ్ అవుతుంది చూడొచ్చు. బోత్ సైడ్స్ అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంది రైట్ సైడ్లో, మీరు అబ్జర్వ్ చేశారు లేదో. ఇది ఓవరాల్గా ఫ్రంట్ నుంచి హ్యాండిల్ బార్స్. అలాగే ఇంకా ఫైనలీ సేఫ్టీ గురించి మాట్లాడితే ABS ప్రో ఉంది, డైనమిక్ బ్రేక్ లైట్స్ ఉన్నాయి. ఇందులో మీకు ఎలక్ట్రానిక్ ఇంబాయిజలైజర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంజన్ స్కిడ్ ప్లేట్ గార్డ్ చూడొచ్చు, డిటాచబుల్ లైసెన్ ప్లేట్ చూడొచ్చు, హోల్డర్ అనేది డిటాచబుల్ చేయొచ్చు. కొన్ని కంట్రీస్లో వెళ్ళినప్పుడు, అదర్ కాంటినెంట్స్కి వెళ్ళినప్పుడు మనకు అక్కడ ప్లేట్ యూజ్ చేయాలి. హిల్ స్టార్ట్ కంట్రోల్ ఉంది, డైనమిక్ ESA కూడా ఉంది, రైడింగ్ మోడ్స్ రోడ్, డైనమిక్ ప్రో, రెయిన్, ఎండోరా ప్రో ఉంది. అండ్ లెవెల్ ఆఫ్ ట్రాక్షన్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి ఇందులో వచ్చేసి. అండ్ డైమెన్షన్స్ కూడా సచ్ ఏ హ్యూజ్ డైమెన్షన్స్. GSతో కంపేర్ చేస్తే 1 ఇంచ్ టాలర్, 1 ఇంచ్ వైడర్, 1 ఇంచ్ లాంగర్గా ఉంటుంది. 0.5 ఇంచ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ సీట్ సెడల్ హైట్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇందులో. ఇంకా ఈ వెహికల్ ఫ్రేమ్ కూడా 2 సెక్షన్ ఫ్రేమ్గా స్ప్లిట్ అవుతుంది. ఫ్రంట్ అండ్ రేర్ మనకు బాటిల్డ్ ఫ్రేమ్గా చూడొచ్చు. అండ్ ఇంజన్ మొత్తం కూడా మనకు బేరింగ్ అంతా కూడా లోడ్ అనేది ఫ్రేమ్ పైన అవుతుంది. అండ్ స్టీరింగ్ హ్యాండిల్ ఏదైతే ఉంటుందో ఇది కూడా మీకు GSAలో 1 డిగ్రీస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కంపేర్ టు GSతో చూసినట్టయితేను. ఇంకా ఫైనలీ దీని ప్రైస్ గురించి మాడితే ఆల్మోస్ట్ 28 నుంచి 30 lakhs డిపెండింగ్ అపాన్ స్టేట్ బట్టి ప్రైస్ ఆన్ రోడ్ చేంజ్ అనేది అవుతుంది, ఎస్టిమేటెడ్గా చెప్పాను. సో ఎక్స్షోరూమే
మనకు 27.41 lakhs వరకు ఉంది. ఆన్ రోడ్ మనకు 30 వరకు వెళ్ళిన ఆశ్చర్యం లేదు. ఇంకా మళ్ళీ దీనికి స్టిక్కర్స్ కానివ్వండి, ప్యానెల్స్ తీసుకోవాలి, ఎక్స్ట్రాగా లాట్ ఆఫ్ యాక్సరీస్ మళ్ళీ పర్చేస్ చేయాల్సి ఉంటుంది. అదొక 5 lakhs వరకు ఉంటుంది. కాంపిటీషన్ డుకాటి మల్టీస్ట్రాడా V4 వస్తుంది, బట్ అందులో మనకు అడాస్ ఉంటుంది. బెటర్ థింగ్ హార్లీ డేవిడ్సన్ పాన్ అమెరికా ఉంటుంది, బట్ అది నేను సజెస్ట్ చేయను. టైగర్ 1200 మనకు వాల్యూ ఫర్ మనీ దాంతో కంపేర్ చేయొచ్చు. సో దట్స్ ఇట్ గైస్, ఓవరాల్గా ఇది రోజు వీడియో 2023 BMW R1250 GSA అడ్వెంచర్ యొక్క డీటెయిల్ రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయండి. మీరు ఏమనుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై, టేక్ కేర్. మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా వేసుకోండి, సోషల్ డిస్టెన్స్ పాటు. సైనింగ్ ఆఫ్. నేను మీ బైకర్స్ బాయ్స్ సనీ.